न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब। तेलंगाना के साबिक़ अक़लियती मालियती कॉरपोरेशन चेयरमैन इम्तियाज़ इसाक़ ने महबूब नगर में वाक़ BRS पार्टी दफ्तर में पार्टी कायदीन और कारकुनों की मुनाक़िदा तक़रीब से खिताब करते हुए सनसनीखेज़ तबसरा किया। उन्होंने कहा कि महबूब नगर को तरक्की देने वाले श्रीनिवास गौड़ की हार की वजह वो ख़ुद हैं, क्योंकि वो पार्टी में मौजूद कायदीन को कोई अहमियत नहीं दी। उन्होंने अपनी नाराज़गी का इजहार करते हुए कहा कि मैं पार्टी में मुख्तलिफ़ ओहदों पर रहा और कॉरपोरेशन चेयरमैन बनने के बावजूद भी मुझे कोई इज़्ज़त नहीं दी गई। सरकारी तकारीब से हमें दूर रखा गया। उन्होंने कभी भी पार्टी के हकीकी कायदीन और कारकुनों की पहचान नहीं की, सिर्फ जय श्रीनिवास गौड़ कहने वालों पर भरोसा किया और वही लोग हार के ज़िम्मेदार बने। इम्तियाज़ इसाक़ ने कहा कि सियासी सफ़र के दौरान अपने साथ रहने वाले कायदीन को अहमियत देना सियासी कायद के लिए ज़रूरी है। माजी मंत्री डॉक्टर डी श्रीनिवास गौड़ गारू, गौरवनीयुలు మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పి చంద్రశేఖర్ గారు, మరియు వేదికపై ఉన్న రాజేశ్వర్ గౌడ్ అన్న, మున్సిపల్ చైర్మన్ అసెంబ్లీ సాబ్, కిషన్ సాబ్, అంజన్ సాబ్, రవీంద్ర రెడ్డి సాబ్, మా కిరికే వెంకట్ సాబ్ और వెంకటన్న అందరికీ శ్రీమాన్ అందరికీ కాక అందరికీ నమస్కారం తెలియజేస్తూ, అభివృద్ధి చేసిన నాయకుడు ఓడిపోవడంలో ఎందుకు ఓడిపోవడంలో మనం ఒకసారి డిస్కషన్ చేసుకుంటే బాగుందని చెప్పి వెంకటన్న కానీ మా నరసింహ సాబ్ చెప్పడం జరిగింది. వాస్తవానికి అభివృద్ధి చేసినప్పుడు మనం అభివృద్ధిని నమ్ముకొని ముందుకు పోతున్నప్పుడు మన ఇంకా కార్యకర్తలు నర్వస్ ఉన్నారా లేకుంటే కార్యకర్తలు పట్టించుకున్నారా అనేది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఇప్పుడు. ఎందుకంటే రాజకీయాల్లో రెండు రకాల వ్యక్తులు వస్తారు. ఒకటి పైకి చేసి నాయకుడికి బస్కా కొట్టి భక్తి దగ్గర వస్తాడు. ఒక నాయకుడు ఎందుకు వస్తాడు? ఒక కౌన్సిలర్, ఒక వార్డ్ మెంబర్, ఒక సర్పంచ్, ఒక ఎంపీడీసీ వారికి ఆ గౌరవం దొక్కాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వస్తాడు. కానీ మన ఇంతకుముందు మనకు ఎవరైనా ముందు నేను చిన్న బాలకుడు ఎందుకంటే అభిమానించు, ఎందుకంటే మీరు 2014 వచ్చినప్పుడు ముందుకు వచ్చి మీ పని చేసిన నాయకుడు మేము. ఎవరైతే ముందు వచ్చి జయశ్రీనన్న అంటే మీరు నమ్మిరు, వాళ్ళే దొంగ రోడ్లు చూపించారు. ఎందుకంటే నా బాధలు ఎప్పుడైనా రాజేశ్వర చెప్పి ఫోన్ చేసి, అన్నా మైనారిటీని ఇద్దరు ముగ్గురు నేను నమ్ముతున్నాడు, ఏ కారణం వచ్చి నా దొంగలు అక్కడ పోతారు, నేను చెప్పిన మీరు రాసుకోవాలన్నా అని చెప్పిన అన్నకి ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ ఎక్కడ ఉన్నాడే అంటున్నా. సినిమాకి ఎక్కడ పోయి కూర్చున్నాడు, శ్రీరామ వాళ్ళ కొరకు మమ్మల్ని దూరం పెట్టిండు. నేను రాష్ట్ర కార్యదర్శి ఉన్నా నాకు ఎప్పుడు గౌరవం ఇవ్వలే, నేను కార్పొరేషన్ చైర్మన్ ఉన్నా నాకు గౌరవం తగ్గలే, నేను పుట్టిన పెరిగిన ఊరు, నేను ఎప్పుడు రావాలని నాకు ఎవరు పిలవకపోయే, గవర్నమెంట్ త్వరగా ఉన్నా కూడా నేను రాలేకపోయినాను. ఎందుకంటే వేరే మాట చెప్పి ఉన్నాడు సిద్ధన్న అమాయకుడు. ఎందుకంటే దొంగలు కొంచెం ఉంటారు, ఒక నాయకుడిని చెడతిరిగి జమ అవుతారు. ఆ జమ అయిన నాయకుడు ఇప్పుడు దూరం పోయారు. ఎప్పుడైనా నిజమైన కార్యకర్తలు మీరు వాళ్ళకి రాయన తీసుకెళ్ళి, ఎందుకంటే రాజకీయాల్లో మీ ఎమ్మెల్యే ఉన్న నాయకుడు ఎవరు చూసుకోవాలి ఒకసారి. ఎందుకంటే నేను కూడా ఒక 30 సంవత్సరాల రాజకీయాలు ఉన్నా. గవర్నమెంట్ మాజీ ఎమ్మెల్యే గారు, నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర గారు వేదిక రావాలని కోరుకుంటున్నాను. అయితే ఈ రోజు కూడా పి చంద్రశేఖర్ సాబ్ అంటే నేను ఎంత గౌరవిస్తాను. ఎందుకంటే ఆయన మంత్రి ఉన్నాడు గవర్నమెంట్ కాలేజ్ లో ఒక ఉర్దూ లెక్చరర్ పోస్ట్ పడింది. నేను జిల్లా అధ్యక్షుడుగా జిల్లా అధ్యక్షుడుగా ఉన్నా. నేను అప్పుడు మా సిస్టర్ ఆ ఉర్దూ లెక్చరర్ కి ఇంటర్వ్యూ పోయింది. 10-12 మంది ఉన్నారు. నేను పి చంద్రశేఖర్ గారికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసిన, సార్ నా సిస్టర్ ఇంటర్వ్యూ అటెండ్ చేసి, అరే ఎన్టీఆర్ మీ సిస్టరా అని మా హసన్ గారు ప్రిన్సిపల్ ఉండే అప్పుడప్పుడు పి చంద్రశేఖర్ ఫోన్ చేసి మా సిస్టర్ కి జాబ్ ఇచ్చింది. ఈ సిస్టర్ గవర్నమెంట్ లెక్చరర్ పర్మనెంట్ అయింది. అది పి చంద్రశేఖర్ ఈ రోజు యాక్ట్ చేస్తుంటా. కానీ పి చంద్రశేఖర్ సార్ నాకు ఎప్పుడు చెప్పలే నీకు పని చేసిన పార్టీలో జాయిన్ కాలని. కానీ నాకు అభిమానం ఉంటే జాయిన్ అయితే అది వేరే ఉంటుండే. కానీ ఈ రోజు కూడా పి చంద్రశేఖర్ సార్ నాకు నా పార్టీకి పని చేయలేదు అడగలే. రాజకీయాల్లో వాళ్ళ మనసులో ఉంటే వాళ్ళు మన దగ్గర వస్తారు.
మనసులో లేకపోతే తీసిపెట్టండి. మన ఉన్న కార్యకర్తలు మనం గట్టిగా చేయండి. మన కార్యకర్తలు కేసీఆర్ గారు ఎంబడి ఎవరు లేకున్నా అందరినీ తీసుకొని కిందికి తీసుకొని తయారు చేసి ఈరోజు 10 సంవత్సరాల కాలంలో పరిచినట్టే అది కేసీఆర్ గారి పెద్దతనం. శ్రీలంక మీరు పెద్ద నాయకులు, మీరు ఎందుకు ఓడిపోయారు తెలుసుకొని ఖచ్చితంగా ఇప్పుడు కూడా కనీసం గ్రామ పంచాయతీలో మీరు ముఖ్య నాయకుని పిలిచి ఏ తప్పు చేసినాం, ఎవరిని నమ్మినాం, ఎవరి ద్రోహం చేసినాం ఖచ్చితంగా మీరు వాళ్ళు పాఠ్యపాఠ్యాలు గురించి వాళ్ళ విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఓడిపోయిన కారణం ఏంది? మనం తెలంగాణ గవర్నమెంట్ ఉన్నా కూడా మన పార్టీ నాయకులు 100 కేసులు అయినాయి. ఎందుకు అయినాయి? గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ పార్టీ కార్యకర్తలు కేసు అయినాయా? ఎప్పుడు కాలేదు. ఎందుకు అయినాయి? ఎవరు కార్యకర్తలు ఎవరన్నా గవర్నమెంట్ వచ్చిన పనులు చేసుకోవడానికి అవకాశం పడతారు. అవకాశం ఇవ్వాలి. మనం అవకాశం ఇవ్వకపోతే 10 years కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు సంపాదించుకోవడం 10 years బర్దాస్తు చేశారు. మన నాయకులు బర్దాస్తు చేయడానికి కెపాసిటీ ఉందా? ఇప్పుడు లేదు. ఎందుకంటే మనం అవకాశం ఇవ్వలేదు. ఎప్పుడు కూడా శ్రీలంక చెప్తున్నా, మీరు గట్టిగా, మీరు బీసీ నాయకుడు, రాష్ట్రాల పేరున్న నాయకుడు, మీరు గట్టిగా కాండి. ఖచ్చితంగా మీరు నిజమైన కార్యకర్తలకు గుర్తించి మరి వాళ్ళు డెవలప్ చేసే అవకాశం ఇస్తూ నాకు అవకాశం చెప్పారు. కనుక దయచేసి ఇందులో తెలిసే తెలియక ఎవరో తప్పు చేసిన వాళ్ళు ఎవరున్నా దాన్ని సరిదిద్దుకోండి. నేను సరిదిద్దుకుంటాను. అందరం సరిదిద్దుకొని ఒక ఎవరికి చిన్న చీమ కుట్టిన శబ్దం అయితే అందరం వచ్చేటట్లు, అందరం తయారయ్యేటట్లు చేసుకుందాం. భవిష్యత్ తెలంగాణ అనేది ఖచ్చితంగా మళ్ళీ మన అధికారంలో ఫ్యూచర్ లో ఖచ్చితంగా మనం ఉంటాం. ఎవరితోనో పంచాయతీ అవసరం లేదు. పోయేవాళ్ళు పోని. ఇంకా ఎంతో మంది మన పార్టీలో ఆకర్షితులై అలాంటి మంచి వ్యక్తులు వచ్చి మంచి వ్యక్తులే ఒక పేరు అంటే క్యారెక్టర్ గుణం గుణవంతులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళందరూ అనుభవాలు తీసుకొని ఇంకా మనం పార్టీని బలోపేతం చేసుకుందాం. కలిసిమెలిసి ఎవరికొరు ఉందామని చెప్పని ఇప్పుడు ఈ క్షణం నుంచి మన అందరం ప్రతి ఒక్కరు కూడా మనలో తప్పులు ఒకసారి ఇంటికి పరిశీలించుకొని ఒక్కొక్క తప్పులు ఎవరు ఉన్నా అందరం దాన్ని ఆత్మ పరిశీలన చేసుకొని మనం ముందుకు పోదామని చెప్పని తెలియజేస్తూ